నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నిజామాబాద్ జిల్లాలో దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మొత్తం గత రెండు మూడు రోజుల నుంచి మొత్తం దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. ఒకవైపు బాన్స్వాడలో ఒకరోజు బంద్ కొనసాగింది. ఈ దాడుల నేపథ్యంలో పరస్పరం దాడులు జరిగినటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం బీజేపీ నాయకుల మీద కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్నారని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులాచారి కమిషనర్ని ఫిర్యాదు చేయడం జరిగినటువంటి అంశం. మాట్లాడదాం ఏం జరుగుతుంది అసలు జిల్లాలో ఏంది. మొత్తం గతంలో 2-3 రోజుల కింద బాన్స్వాడలో పెద్ద ఇష్యూ, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఇష్యూ సంచలనంగా మారింది. నిన్నటికి నిన్న రుద్రూరు కావచ్చు, ఇదంతా ఏం జరుగుతుంది అసలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళే బీజేపీ కార్యకర్తల పైన దాడులు చేస్తున్నారంటున్నారా? ఏం చెప్తున్నారు అసలు? రెండు ఇష్యూస్ అండి. ఒకటి కల్పోల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కాంగ్రెస్ సర్పంచ్ క్యాండిడేట్ దాడి చేయడం, అతన్ని కొట్టడం, నెత్తి కొట్టడం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రకరకాలుగా హింసించడం, ఆడపిల్లలు చూడకుండా దాడి చేయడం, అవన్నీ కూడా ఫొటోస్ వీడియోస్తో సహా ప్రూఫ్ మన సిపి గారికి అప్పచెప్పాం. అక్కడ స్పందించాల్సిన సిఏ గారు కానీ ఏసీపీ గారు సరైన సమయంలో స్పందించకపోవడం, ఉల్టా బాధితులు ఎవరైతే దెబ్బలు తిన్నారో వాళ్ళనే బెదిరించే పరిస్థితి రావడం, అదంతా కూడా దృష్టికి తీసుకెళ్లాం. దాని మీద కఠిన చర్యలు తీసుకుంటామని సిపి గారు ప్రామిస్ చేశారు. మేము వారి మీద నమ్మకంతో ఇంకా చెప్పాం, సార్ మీరు 1 రోజు 2 రోజులు, ఎందుకంటే 4 రోజులు అయిపోయింది. నెత్తి వలిగినోడేమో హాస్పిటల్ ఇల్లు తిరుగుతున్నాడు, కొట్టినోడేమో ఊళ్ళో మంచిగా దర్జాగా తిరుగుతున్నాడు. దీని మీద ఏ రకంగా స్పందిస్తారని అడిగాం. రెండో ఇష్యూ, విచిత్రంగా మొన్న మున్సిపల్ ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రోత్సాహమా లేకపోతే అప్పటిదాకా వాళ్ళని ఆపిరా తెలియదు, ఈ మహేష్ ఖాన్ రేవంత్ దీన్ని ఇద్దరు కలిసి ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, బాన్స్వాడలో దుర్గాదేవి పాట పెట్టుకుంటే ఆబ్జెక్షన్ చేసుడు, దాడులు చేసుడు. అలాగే నిన్న రుద్రూరులో ఒక ఫంక్షన్కి వెళ్తున్న ఒక వీర వనిత, ఒక అడ్వకేటు రోడ్డు మీద ఒక బబ్లు అనే పిల్లగాన్ని 5-6 కొడుతుంటే ఎందుకు కొట్టిరని పోతే ఆమెను వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడం, చేపించి మా రాజ్యం నడుస్తుంది, మా రేవంతుద్దీన్ రాజ్యం నడుస్తుంది, ముస్లిం కాంగ్రెస్ అన్నారు కదా, కాంగ్రెస్ రాజ్యం అంటే ముస్లిం రాజ్యమే అని చెప్పి స్లోగన్స్ ఇవ్వడం. అక్కడ ఇవ్వడంతో పాటు అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఇదంతా వాపి ఒక 500-600 మంది హిందూ యువకులు రాగానే వాళ్ళని పోలీస్ స్టేషన్లో రాచమర్యాదలు పెట్టి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని వాళ్ళు ఎస్కేప్ చేసే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇది ఎవరు కారకులు అని అడుగుతున్నాను నేను. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు వేయాలనుకుంటే ఓ సపరేట్ రాష్ట్రం తెచ్చుకోమని, లేకపోతే ఏదైనా దేశం కొని, ఎవరో ఆ స్వామి ఎవరో కొనుక్కుడు కదా, స్వామినందన్ ఏదో ఉన్నది కదా, అతను కొనుక్కుడు ఒక దేశం కొనుక్కొని పోయి రేవంత్ రెడ్డిని అలా చేసుకోమని చెప్పు, రేవంత్ ఉద్దీన్ని. కానీ ఈడొచ్చి రాజ్యం చేస్తా అంటే ఊరుకునే పరిస్థితి లేదు. మొన్న 28కి ఆగిర్రు, ఈసారి ఆడికేది కూడా పారిపోయినట్టు చేస్తారు మిమ్మల్ని. ఇలా 17 సీట్లు వచ్చి ఏదైతే 17 సీట్లతో మీరు అంతగానం విచ్చలవిడిగా ఎగురుతున్నారో, ఇలా మేయర్ అక్రమంగా కూర్చున్నారో, ఇలా హిందువుల మీద దాడి జరుగుతుంటే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించాడు, ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే. ఈ జిల్లాకు స్పందించరు. ఉల్టా మహేష్ కూర్చొని బీజేపీ ఓట్ల కోసం రాజకీయం. మహేష్ ఖాన్ గారు బీజేపీ ఎక్కడ ఓట్ల కోసం రాజకీయం చేస్తలేదు, స్పష్టంగా కూడా చెప్తున్నాం. ఆడ దుర్గాదేవి పాట పెట్టుకున్న అమ్మాయికి మేము చెప్పినామా, లేదా ముస్లిం పిల్లగాడికి కొట్టుమని చెప్పినామా బీజేపీ? ఇలా నువ్వు రాజకీయం మాట్లాడుతున్నావు. నీ చేతగానంతో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేక ఇవాళ అక్కడ ఆ బాన్స్వాడలో ఆ పరిస్థితి ఏర్పడ్డది, రుద్రూరులో ఆ పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఈ మన మిర్చి కంపౌండ్లో ఇంటి ముందర రాత్రి 12:30కు పాటల సౌండ్ వినలేక ఇంట్లోకి పోయే వ్యక్తి నా మెట్ల మీద ఏం కూర్చున్నావు, సొంత ఇల్లు అతను, నా మెట్ల మీద ఎందుకు కూర్చున్నావు అంటే అతను నెత్తి వల్ల కొట్టిరు. జ్యోతి అమ్మాయి ఎందుకు ఇంత రాత్రి పూట గడబడి చేస్తున్నట్టు ఆమె మీద దాడి చేశారు. ఎవరు చేస్తున్నట్టు ఇదంతా కూడా ముస్లిం పిల్లలే కదా. నేను ఈ కేసులన్నీ చెప్తుంది, ఏది కూడా ఒక్కటి కూడా వేరే వాళ్ళు కాదు, ముస్లిం పిల్లలు దాడి వల్ల చెప్తున్నాను నేను. కల్పోల్ ఇష్యూ డిఫరెంట్ ఇష్యూ, ఈ మిగతా అన్ని కూడా హిందువుల మీద జరుగుతున్న దాడిలో ఇది స్పష్టంగా కూడా చెప్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేసేది, కోరేది ఒకటే. పోలీసు రేపు కూడా 2 గంటలకు డీజీపీ గారిని కలుస్తున్నాం. దీని మీద మా డెలిగేషన్ కలుస్తుంది. మా రాష్ట్ర అధ్యక్షులు గారితో మాట్లాడడం జరిగింది, మా ఎంపీ గారు మాట్లాడడం జరిగింది, అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే బాన్స్వాడ, రుద్రూరు, అలాగే మన ఇందూరు పట్టణంలో జరుగుతున్న దాడులు, హిందువుల మీద దాడులు ఉన్నాయో వెంటనే ఆపకపోతే మాత్రం యావత్తు హిందూ జాతి, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మొన్న 28కి ఆపారు. మేయర్ మనోళ్ళు అయి ఉంటే వేరే రకంగా ఉండేది. ఇలా అధికారం వాళ్ళ చేతికి ఇచ్చారు, దొంగల చేతికి తాళాలు ఇచ్చి దొంగతనం అయిందనే పరిస్థితి జాతి మీద ఏర్పడ్డది. ఇలా హిందూ జాతి మీద దాడి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దీన్ని ఓట్ల రాజకీయం అని చెప్పి కాంగ్రెస్ అంటుంది. కాంగ్రెస్ చేస్తుంది అసలైన ఓట్ల రాజకీయం. ఈ ముస్లిం పిల్లల్ని కాపాడుతుంది ఎవరు? బాన్స్వాడలో కేసులు అయితే ఎంతమంది ముస్లిం మీద అయింది, ఎంతమంది హిందువుల మీద అయింది చెప్పండి? తప్పెవరిది? దుర్గాదేవి పాట పెట్టుకున్న ఆమె తప్ప, లేదా ఆమె మీద వచ్చి దాడి చేసినోడు తప్ప? ఇది అర్థం చేసుకోవాలి కదా, అది అర్థం చేసుకుంటలేరు. కేవలం ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎక్కడెక్కడ హౌస్ అరెస్ట్ చేయాలి. నిన్న కూడా రుద్రూరు పోతామంటే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను ఆఫీసులకి బయటకు వెళ్ళి కూడా 100 మంది పోలీసులను పెట్టారు. నేను సిపి గారిని కూడా అడిగిన, సార్ మీరు 100 మంది పోలీసులను కాదు సార్, ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి ఒక లాఠీ కొట్టి లోపల వాడేయండి, ఎవడైనా హిందూ అయినా ముస్లిం అయినా కొట్టేస్తే ఆగుతుంది ఈ గడబడి అని చెప్పాను నేను. మీరు ఒక మంచి విధానానికి శ్రీకారం చుట్టారు. ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోతే అతను చనిపోయిందని చెప్తే మిమ్మల్ని హీరో చేశారు సార్. ఈ పట్టణం అంతా, ఈ జిల్లా అంతా, రాష్ట్రం అంతా కూడా చేసారు. ఇవాళ ఈ దాడులు జరుగుతున్నా మీరు స్పందించకపోవడం అనేది
అక్కడ దాడి చేసి రుద్దురులో దాడి చేసాడు ఎంత పెద్ద క్రిమినల్లో తెలుసా. ఇవాళ ఏది బిచ్చికంబోలో దాడి చేసినా మౌల్లా అనేటోడు ఎంత పెద్ద క్రిమినల్లో తెలుసా. అక్కడ క్రిమినల్ రికార్డు తీయమని చెప్తున్నాను నేను. ఈ క్రిమినల్ రికార్డు తీసేటోళ్ళు ఈ సమయంలో దాడులు చేస్తున్నారంటే వాళ్ళ వెనక ఎవరుండి ప్రోత్సహిస్తున్నారు. దీంట్లో రేవంత్ ఉద్దింది, మహేష్ ఖాన్ పాత్ర ఏంది ఇది చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగింది, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పి కోవడం జరిగింది. ఇన్ని రోజులు ప్రశాంతంగా ఉంది. దాదాపు ఈ ఎలక్షన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇట్లాంటి దాడులు బయటకు వస్తున్నాయి. గతంలో చూసుకుంటే చాలా ఎంతో కొంత ప్రశాంతంగా ఉంటుండే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. ఒక ఘటన తర్వాత ఒక ఘటన రావడం మొత్తం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం కలకలం రేపుతుంది. ఏంది అసలు ఎలక్షన్ తర్వాతనే ఇట్లా జరగడం, ఎట్లా చూడాలి దీన్ని? అంటే వాళ్ళకి ఏమంటే అసలు బీజేపీ లేదనుకున్నారు. హిందువులలో ఈ ఇందూరు గురించి చెప్తాను నేను. హిందువులు వన్ సైడ్ ఓటేశారు. 28 స్థానాలు, మొత్తం 34 స్థానాలు హిందువుల ప్రభావితం నచ్చినాయి. 28 బీజేపీ గెలిచింది. కేవలం 4 సీట్లు వాళ్ళు గెలవడం జరిగింది. 1 సీటు టీఆర్ఎస్ గెలిచింది. మిగతా అన్ని ముస్లిం ప్రభావిత ప్రాంతాలకి వాళ్ళు గెలిచినాయి. అంటే ఇవాళ వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే భవిష్యత్తులో ఇందూరు జిల్లాలో ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ మిగతా పార్టీలకు భవిష్యత్తు లేదు. కాబట్టి ముస్లింలను ఎగదొబ్బి, ముస్లింలో ఉన్న అందరు ముస్లిమ్స్ కాదు, ఎవరైతే అరాచక శక్తులు ఉన్నాయో అరాచక శక్తులను ఎగరదొబ్బి వాళ్ళతోని దాడులు చేపిస్తే హిందువులు భయపడి దూరం అవుతారేమో అనుకుంటున్నారు. కానీ హిందువులు జాగరణ ఉన్నారు. నిన్న రుద్రూరులో చూసినాం మనం. రుద్రూరులో అరగంట లోపల వందలాది వేలాది మంది వచ్చారు. బాన్స్వాడలో చూసాం, వేలాది మంది వచ్చారు. నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇవాళ వాళ్ళ మీద కేసులు చేస్తున్నారు పోలీసులు. చేయండి, ఎన్ని కేసులనే చేయండి, ఎన్ని కేసులు చేయండి. కానీ మా జాతిని కాపాడుకునేందుకు, సనాతన ధర్మాన్ని కాపాడుకు, భారతదేశాన్ని కాపాడుకునేందుకు ప్రతి హిందువు మేల్కోవాల్సిన అవసరం ఉంది ఇవాళ. ఎందుకంటే చేతిలో దాడులకు గురవుతున్నాం. అల్పసంఖ్యకులు అని చెప్తారు, మైనార్టీస్ అంటారు. 15%, 20% లేనోళ్ళు 80% కొడుతుంటే ఊరుకోవాలా? పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని అడుగుతున్నాం. గవర్నమెంట్ నుండి హోమ్ మినిస్టర్ ఏం చేస్తున్నాడు? ముఖ్యమంత్రే కదా, రేవంత్ రెడ్డినే కదా. ఆయన ఇచ్చిన స్టేట్మెంటే ఈ దాడులకు పేరున. ఆయన ఏదైతే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం, నా పేరు రేవంత్ ఉద్దీన్ అని పెట్టుకున్నాను. అరే నీ అయ్యవ రేవంత్ రెడ్డి అని పెట్టిర్రా బాయ్. ఫస్ట్ నీ అయ్యవకు సాక్రిఫైషన్ చెయ్యి. ఈ పిచ్చగుంట్లో 10 ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పోచారం శ్రీనివాస్ రెడ్డి 2 ఏళ్ళ వయసు ఇచ్చింది ఆయనకు. దాడులు జరుగుతుంటే కనీసం స్పందించడా? ఇన్నిసార్లు మంత్రులు చేసిండు, ఇన్నిసార్లు ఎమ్మెల్యే చేసిండు. ఆడ బాన్స్వాడలో దాడి జరిగింది, రుద్రుల్లో దాడి జరిగింది. ఎవరిది అన్యాయం ఎవరున్నా నా బిడ్డలు అని చెప్పి వచ్చి అక్కన చేర్చుకోరా? ఏం చేస్తుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి? ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ? మహేష్ కుమార్ గౌడ్ సొంత ఇది మహేష్ ఖాన్ అని చెప్పుకొని తిరుగుతుండే. ఇవాళ రేపు ఎంఐఎం మతవత్వత పార్టీ అన్నది, దాంతోనే పొట్టు కలిసి కదా. వాడు చెప్పాడు అక్బరుద్దీన్ వచ్చి నెహ్రూపాక్ చొరసలో చెప్పిండాడు. మహేష్ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్ళు నా దగ్గరికి వచ్చి దారుసలాం షాట్ నా అన్నాడు. నాలుకతోని నాకాలి దుమ్మును అన్నాడు. మరి నాకినవా? ఏ రకంగా సపోర్ట్ ఇచ్చినావు నువ్వన్నా? ఇందూరు ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా 1,00,000 మంది ఎంఐఎం అద్దని ఓటేస్తే 1,40,000 మంది యాంటీ ఎంఐఎం ఓటు పడ్డది. మరి ఎంఐఎం అని ఓటేస్తే నువ్వు ఇవాళ ఎవరితో నువ్వు కలిసినావు? 10,000 ఓటరాన్ని టీఆర్ఎస్ నువ్వు ఎంబడ పెట్టుకున్నావు. ఇలా మీరు ముగ్గురు కలిసి మా 3 ముక్కలు బాగున్నాయి, మేము 3 ముక్కలతో మేయర్ అయినామంటున్నారు. ఏ న్యాయం అన్నా? ఏమి ప్రజల తీర్పుకి ఇచ్చిన న్యాయం ఏందన్నా? మహేష్ ఖాన్ అండ్ రేవంత్ ఉద్దీన్ ఇద్దరికి కూడా ఇందూరు ప్రజల నుంచే చాలైంది. రేపొద్దున ఈ యొక్క దాడులు, మీరు ఏదైతే దాడులు చేస్తున్నారో ఈ దాడులకు బుద్ధి చెప్పే పరిస్థితి తొందరలో వస్తుంది. కొంతమంది ఏదైతే ప్రజెంట్ పోలీసులు తమ పైన కేసులు పెట్టారని చెప్పి, హిందూ వాళ్ళ పైన పెట్టారని ప్రత్యేకంగా చెప్తున్నారు. కార్యకర్తల మీద కావచ్చు, వీళ్ళ పైన పెట్టిన కేసులని భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వాళ్ళకు అండగా నిలుస్తుంది? ఇప్పుడు సిపిని కలిసాం, పొద్దున ఏసీపీలను కలిసాం, నిన్న ఏసీపీలను కలిసాం, రేపు డీజీపీని కలుస్తున్నాం. న్యాయస్థానం ఉంది, న్యాయస్థానంలో కూడా న్యాయం జరగాలని పరిస్థితి ఏర్పడదు. మాకు నమ్మకం ఉంది. సిపి గారి మీద నమ్మకం ఉంది, డీజీపీ గారి మీద నమ్మకం ఉంది, న్యాయస్థానం మీద కూడా నమ్మకం ఉంది. ఈ 3 దగ్గర న్యాయం చేయనప్పుడు మాకు చిట్ట చివరికి ఉన్న ఆయుధం ఏంది? మా ప్రజలే. వాళ్ళని మేలుకొలిపి వీళ్ళని ఎవడైతే దీన్ని ఎన్నుకుంటే రాజ్యాన్ని చెప్పిస్తాడో వాడు బొందబెట్టే పరిస్థితి మేము తీసుకొస్తాం. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజులుగా చాలా మట్టుకు దాడులు జరుగుతున్నాయి. బాన్స్వాడ దాడి చాలా రాష్ట్ర వ్యాప్తంగా కలిసివేసింది, కుదిపివేసింది అని చెప్పొచ్చు. ఒక షాపింగ్ మాల్లో ఒక సాంగ్ పెట్టారు దేవుడికి సంబంధించి. మొత్తం ఇరు వర్గాల మధ్య పెద్ద రగడైతే జరిగింది. అది ఎంతో కొంత శాంతి నెలకొంది అక్కడ వాతావరణం అనేసరికంటే, మరి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా అంటే రుద్రుల్లో కావచ్చు, ఇక్కడ కాల్పోల్లో కావచ్చు, నిజామాబాద్ టౌన్లో కావచ్చు, ఇట్లాంటి దాడులు చాలా ఈ మధ్య కాలంలో ఈ ఎలక్షన్ ముగిసిన అనంతరం అయితే జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా బీజేపీ నాయకులు సైతం వాళ్ళపైన టార్గెట్ చేసి, హిందువులపైన టార్గెట్ చేసి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతర మతస్థులు అయితే దాడి చేస్తున్నారని చెప్పి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మొత్తం పోలీస్ కమిషనర్కి సంబంధించి వినతి పత్రం అందజేసినటువంటి అంశంగా చూడొచ్చు. మొత్తం జిల్లాలో శాంతి భద్రతలు నెలకొల్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందని చెప్పి బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి చెప్తున్నటువంటి పరిస్థితి.
కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.